జగన్మోహన్ రెడ్డితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే సీసీ కెమెరాలతో కట్టేస్తాం. అయ్యన్న పాత్రుడు హాట్ స్టేట్మెంట్. అర్థమైందా ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరైతే సీసీ కెమెరాలతో కట్టిపడేస్తాం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాట్ కామెంట్ అండి. కేవలం సంతకాలు పెట్టి అసెంబ్లీ నుంచి జీతం తీసుకొని దుంకొనిపోతే ఎవడబ్బు సొమ్ము జీతం, ఇది ప్రజల సొమ్ము కదా, మేము బాధ్యత వహిస్తాం దానికని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారు మీడియా ముందు నొక్కి ఒక్కానిచ్చారండి. కేవలం సంతకాలు పెట్టి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయే చర్యలకు చెక్ పెడుతూ ఎమ్మెల్యేల సీట్ల వద్ద కెమెరాలు అమరుస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్న చేశారండి. సీట్లో కూర్చుంటేనే హాజరు నమోదు అవుతుందని ఆయన ప్రకటించారు. అది కూడా ఎంతసేపు అనేది నిర్ణయిస్తామని చెప్పారు. మొత్తానికి ఈ డిజిటల్ హాజరు విధానం ప్రజాప్రతినిధులతో జవాబుదారీతనం పెంచుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ విభిన్న వాదనలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. దీంతో మన ఆంధ్రప్రదేశ్లో కూడా బెట్టింగ్ రైల్లో బెట్టింగ్ వేస్తానండి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడా, వెళ్ళకపోతే ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని భద్రం చేస్తారా, భద్రం చేస్తే పులివెందులో ఎలక్షన్ వస్తుందా, ఇదే టాపిక్. ముఖ్యంగా పులివెందుల ఏరియాలోనే ఈ టాపిక్. అందున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులే ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఏదేమైనా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పేది ప్రజల కోసమేనండి. మొత్తానికి చైర్లో మినిమం 5 గంటలు 6 గంటలు, మామూలుగా ఉద్యోగస్తులు చేసేవాడికి 8 గంటల టైం అనేది ఎట్లా పెడతారో అసెంబ్లీలో మన జగన్మోహన్ రెడ్డి గారు అయినటువంటి ఎమ్మెల్యే వాళ్ళకి, వైఎస్ఆర్సీపీలో ఉన్న 10-11 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే టైం పెట్టాలి. మినిమం ఒక రోజుకి 8 గంటల కన్నా కూర్చొని పోవాలా, లేదంటే జీతాలు ఇచ్చేది లేదు, లేదా మిమ్మల్ని ఎమ్మెల్యే సీట్ల కింద తీసేస్తామని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి ముఖ్యంగా పులివెందుల ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే పులివెందుల్లో ఎలక్షన్ రావాలి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పేసి అక్కడ వైసీపీ అభిమానులు తీవ్రమైన కసితో ఉన్నారని ఒక 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలో, పత్రికల్లో ఊదర కొడుతున్నారు. మొత్తానికి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా గెలిచే అవకాశం అయితే కనపడలేదు. కానీ దాన్ని పక్కన పడితే ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఈ యొక్క విధానం చేయడం అనేది ప్రజలుగా మనకి అసలు అసెంబ్లీలో ఒక పద్ధతిని వినియోగించడానికి, ఎమ్మెల్యేలకు భయం ఉండడానికి కూడా పనికొస్తుందని నా అభిప్రాయం. మరి నా అభిప్రాయంతో ఎంతమంది ఏకీభవిస్తారో చూద్దాం.